దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. గమనించినట్లయితే గనక ఏక మాటలను యేసేపు తన అన్నదమ్ములతో పలుకుతున్నాడు. వారు అనుకుంటున్నారు, మనము యేసేపుకు చేసిన కీడు ఇప్పుడు మన తండ్రి చనిపోయాడు కాబట్టి యేసేపు మనం చేసిన కీడుకు ప్రతికీడు చేస్తాడేమో అని భయపడుతూ ఉన్నప్పుడు యేసేపు అంటాడు, మీరు భయపడద్దండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పి వారికి ధైర్యపరుస్తాడు, వారికి ఆదరణను కలిగిస్తాడు. అదే ప్రకారంగా మనము కూడా మన జీవితంలో అనేక రకాలైనటువంటి కీడులు, అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, భయపడద్దండి, నేను మిమ్మల్ని పోషిస్తాననేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే చూసినట్లయితే వర్షము దేవుడిచ్చేది, మంచివారి మీదనూ ఆ వర్షం పడుతుంది, చెడ్డవారి మీదనూ ఆ వర్షం పడుతుంది. దేవుడు ప్రకృతి ద్వారా ఇచ్చేటువంటి ప్రతి ఫలము కూడా మంచివారి చెడ్డవారిని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమపాలలో అందుతుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడద్దండి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. మనం కీడు చేయాలని కాదు, కానీ ఆ కీడులో నుంచి మేలుని వెదకాలనేసి, ఆ కీడును విడిచి సమాధానాన్ని వెదకాలనేసి, ఆ కీడును పక్కన పెట్టేసి దేవునిని వెదకాలనేసి ఆయన కోరుకుంటున్నాడు. ఆ యొక్క యేసేపు మాటలు చెప్పిన అర్థము కూడా అదే. వారు చేసిన కీడుకు యేసేపు చేసే మేలును చూసి వారు ఇకనైనా మారు మనసు పొందుతారు అనే ఉద్దేశంతో యేసేపు ఆ యొక్క మాటను పలకడం జరుగుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే కనుక నిశ్చయముగా దేవుడు మనల్ని పోషిస్తానంటున్నాడు. నీవు ఒకవేళ నీ పిల్లల గురించి బాధపడుతున్నావేమో, నీకు కుటుంబ స్థితిగతుల గురించి, అయ్యో ఎలాగ మేము పోషింపబడేది, ఎలాగా మా యొక్క అక్కర్లు తీరేది, ఎలా మా అవసరాలతో తీరేదని చెప్పేసి నువ్వు దిగులు పడుతూ భయపడుతున్నావేమో, నువ్వు ఇక మీట భయపడద్దు. దేవుడు నిశ్చయముగా పోషిస్తాను అని చెప్తున్నాడు. నిన్ను మాత్రమే కాకుండా నీ పిల్లలను కూడా ఆయన పోషిస్తాను అని చెప్తున్న దేవుడు నిశ్చయముగా మాట చెప్పిన దేవుడు తప్పిపోయేవాడు కాదు. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మాట ప్రకారంగా మమ్ములను, మా కుటుంబాలను, మా పిల్లలు మీరు పోషించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సమస్త మహిమ మీకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమెన్, ఆమెన్.